హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానని. అందులో ఇదొకటండి. మనం తమలపాకుని తింటాం కదండి, ఏదో ఒక రూపంలో కిళ్ళిగా కింద అని, లేకపోతే ఒక్కపొడితో కానీ కలిపి తింటాం కదండి. ఆ తమలపాకు తినేప్పుడు దాని తొడిమ అనేది మనం తీసి తినాలంటండి. దాని తొడిమతో తింటే దాని తొడిమతో తింటే మనకు అనేక రకాలమైన వ్యాధుల బారిన పడతామంటండి. అలాగే తమలపాకుని నవిలి అయితే ఊసేయాలంటండి, మింగకూడదంటండి. నవిలు నమిలి మింగితే దాంట్లో ఉన్న ఈనెలు ఉంటాయి కదండీ, ఆకులో ఈనెలు ఉంటాయి కదా, ఆటిల వల్ల కూడా అనేక రకాలమైన వ్యాధులు వస్తాయంటండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? నాకు ఆ బుక్ చదవడం వల్లే తెలిసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తమలపాకుని మన ఒంటి మీద ఏదైనా దెబ్బలున్నా, లేకపోతే మనం ఏదైనా కంటి సమస్యతో బాధపడుతున్నా అయితే అట్లాంటి వాళ్ళైతే తమలపాకు అనేది తినకూడదంటండి. ఇట్లాంటి ఎన్నో విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇట్లాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే కుదిరితే ఒక లైక్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.